మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరి నోటి వెంట కొన్ని రకాల అభిప్రాయాలు మనకి పదే పదే వినిపిస్తూ ఉంటాయి. అవి ఎంత ప్రభావితం చేస్తాయంటే వాటిలో నిజం ఉందా లేదా అని మనల్ని ఆలోచించనివ్వకుండా వాటిని బలంగా నమ్మేలా చేస్తాయి, వాటిని అనుసరించేలా ప్రభావితం చేస్తుంటాయి. నాటి నుండి నేటి వరకు సమాజం యువతపై బలంగా రుద్దిన, యువతను తప్పుదారి పట్టిస్తున్న 20 తప్పుడు అభిప్రాయాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం యువతను ఆలోచింప చేయడమే కాకుండా వారి అభిప్రాయాలను మార్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ప్రారంభిద్దాం. కష్టపడకుండా ఏదీ సాధించలేము. సమాజంలో ఈ మాటను చాలామంది నోట వింటూ ఉంటాం. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కష్టపడడం మంచిదే, కానీ కష్టపడితేనే ఎదుగుతామన్నది ఒక తప్పుడు అభిప్రాయం. జీవితంలో ఎదగడానికి కొందరు కష్టాన్ని నమ్ముకుంటే కొందరు తెలివితేటల్ని నమ్ముకుంటారు. కొందరు కేవలం మాటలతో డబ్బు సంపాదిస్తూ ఉన్నత స్థానాలు చేరుకుంటారు. కొందరు తమ నైపుణ్యంతో ఇతరుల చేత పనులు చేయిస్తూ బాగా సంపాదిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎంతో మంది ఇంట్లోనే ఏసీ రూముల్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా వివిధ రకాల పనులు చేస్తూ సంపాదిస్తున్నారు. కొందరు టెక్నాలజీని వాడుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. ఎంతో మంది చాలా కష్టపడుతూ పనిచేస్తుంటారు. అలా కష్టపడుతూనే ఉంటారు, జీవితమంతా కష్టపడతారు. కానీ జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండానే జీవితాన్ని ముగిస్తారు. కాబట్టి ఉన్నతంగా ఎదగడానికి కొందరికి హార్డ్ వర్క్ కలిసి వస్తే కొందరికి స్మార్ట్ వర్క్ కలిసి వస్తుంది. ఏది సాధించాలన్నా సంపాదించాలన్నా కొన్ని చోట్ల శ్రమించాలి, కొన్ని చోట్ల ఆలోచించాలి, మరి కొన్ని చోట్ల లౌక్యం ఉండాలి, కొన్ని చోట్ల కష్టపడాలి. కానీ కష్టపడితేనే ఏదైనా సాధించగలమనేది తప్పు. దీనికైనా రాసిపెట్టి ఉండాలి. తలరాతను ఎవరూ మార్చలేం. చేసే పని అనుకున్నట్టు జరగకపోయినా, కోరుకున్నది అందినట్టే అంది చేజారిపోయినా, కొంతమంది ఏదైనా మనకు దక్కాలంటే రాసిపెట్టి ఉండాలి, తలరాతను ఎవరూ మార్చలేం అంటూ చెబుతూ ఉంటారు. ఇలాంటి మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. చేసే ప్రయత్నం మీద నమ్మకం కోల్పోయి మధ్యలోనే ఆపేసేలా చేస్తాయి. ఇలా చెప్పే వాళ్లకు ఆ మాటల మీద అంత నమ్మకం ఉంటే ఏదైనా మనకు దక్కనప్పుడు అది రాసిపెట్టి లేదు అని చెప్పడం కంటే అది దక్కడానికి రెండో ప్రయత్నమో మూడో ప్రయత్నమో చేయాలని రాసిపెట్టి ఉంటుంది, కాబట్టి మళ్లీ ప్రయత్నం చెయ్యి అని ఉత్సాహపరచవచ్చు కదా. జీవితంలో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఇదంతా తలరాత, ఎవరూ మార్చలేం అని చెప్పి ఇంకా కృంగదీయడం కంటే అదే తలరాతలో కష్టాల నుండి బయటపడడానికి మార్గాలు కూడా రాసి ఉంటాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళు అని భుజం తట్టి ప్రోత్సహించవచ్చు కదా. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, తలరాతను ఎవరూ మార్చలేమనేవి తప్పుడు అభిప్రాయాలు. బాగా చదువుకుంటేనే భవిష్యత్ బాగుంటుంది. చదువు సంస్కారం నేర్పుతుంది. బాగా చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుంది, ప్రపంచం గురించి అర్థమవుతుంది, ఉద్యోగావకాశాలు దక్కుతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. కానీ ఈ మధ్య చాలా మంది బాగా చదువుకుంటేనే భవిష్యత్ బాగుంటుంది అని చెప్పడం ఎక్కువైంది. ఇది యువతపై రుద్దుతున్న తప్పుడు అభిప్రాయం. ఈ మధ్య చాలా మంది చదివిన చదువుకు, చేస్తున్న పనికి, ఉద్యోగానికి సంబంధం ఉండడం లేదు. డాక్టర్ చదివిన వాళ్ళు యాక్టర్ అవుతున్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, లా చదివిన వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు. అలాగే ఏమీ చదువుకోని వాళ్ళు, అంతంత మాత్రంగా చదువుకున్న వాళ్ళు కేవలం వాళ్ళ తెలివితేటలు, ప్రతిభ ఆధారంగా అత్యంత ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. ఎక్కువ చదువు అవసరం లేకుండానే సినీ రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, వ్యాపార రంగాలలో రాణిస్తూ పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తున్నారు. కాబట్టి గొప్ప చదువులు చదివితేనే జీవితం బాగుంటుంది అనేది తప్పు. కానీ గొప్ప చదువులు చదివితే అదనంగా కొన్ని అవకాశాలు సిద్ధంగా ఉండొచ్చు. గవర్నమెంట్ జాబ్ ఉంటే జీవితానికి ఇక తిరుగుండదు. గవర్నమెంట్ జాబ్ ఉంటే జీవితంలో ఏ లోటు లేకుండా హాయిగా బ్రతికేయచ్చు. ఎక్కువ మందిలో ఉండే ఈ ఆలోచన ఇప్పటిది కాదు, ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ ఆలోచన విధానం చాలా మందిలో మారినప్పటికీ కొంతమంది ఇంకా అదే ఆలోచన విధానంలో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ ఉంటే ఉద్యోగం పోతుందన్న భయం ఉండదు. రిటైర్మెంట్ తర్వాత జీవించినంతకాలం పెన్షన్ వస్తుంది. జాబ్ చేసిన వ్యక్తి మరణిస్తే భాగస్వామికి పెన్షన్ వస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రయోజనాలుంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గత రోజుల్లో అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు మంచి గవర్నమెంట్ జాబ్ చేసే కుర్రాడు ఉంటే చూడండి అని చెప్పేవారు. కొందరైతే కుర్రాడు ప్యూన్ జాబ్ చేసినా, అటెండర్ జాబ్ చేసినా కూడా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ జాబ్ అయి ఉంటే చాలు అని చెబుతుండేవారు. ఈ ఆలోచన అప్పటి పరిస్థితుల దృష్ట్యా సరైనదే కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం సరికాదు. ప్రైవేట్ రంగంలో ఎన్నెన్నో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. నెలకు లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు, విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయీస్ కోసం ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. విదేశీ యాత్రల్ని కానుకలుగా ఇస్తూ ఖర్చులు భరిస్తున్నాయి. అందుకే ఇప్పటి యువత చాలా
చాలా వరకు ప్రైవేట్ రంగంలో జాబ్స్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగం దొరకగానే గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేసి ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే కొన్ని ఇతర ప్రైవేట్ రంగాలలో మంచి అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఉంటే మంచిదే, కానీ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ దేన్ని తక్కువ చేసి చూడనవసరం లేదు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి, సంతోషంగా ప్రశాంతంగా జీవించడానికి గవర్నమెంట్ జాబ్ మాత్రమే ఉంటే సరిపోతుందనుకోవడం తప్పు. సోషల్ మీడియాలో చెప్పేవన్నీ నిజాలే. టెక్నాలజీ పరంగా అనేక మార్పులు జరిగి సోషల్ మీడియా వినియోగించడం ఎక్కువ అవ్వడం వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది తెలియని విషయాలు తెలుసుకోవడానికి గాని, ముఖ్యమైన సమాచారం గురించి గాని సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నారు, ఆర్టికల్స్ చదువుతున్నారు. అవన్నీ నిజమని నమ్మి కొంతమంది వాటినే గుడ్డిగా అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో చెప్పేవన్నీ నిజాలే అని నమ్మడం తప్పుడు అభిప్రాయం. వాటిలో అనుభవజ్ఞులు చెబుతున్న కొన్ని విషయాలు మాత్రమే నిజాలు, మిగిలినవి కల్పితాలు, అవగాహన లేకుండా, అనుభవం లేకుండా అజ్ఞానంతో చెప్పే అసత్యాలు. అలాంటి వాళ్ళు కేవలం సంపాదనే ధ్యేయంగా సోషల్ మీడియాలో అజ్ఞానాన్ని పెంచుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ మెసేజ్లు, వాటిలో నిజ నిజాలు తెలుసుకోకుండా అనేక మంది షేర్ చేస్తుంటే అవి చూసి వాటిని అనుసరిస్తూ అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో చెప్పేవన్నీ నిజాలు అనేది తప్పు. వాటిలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకునే పరిజ్ఞానం పెంచుకోవడం అవసరం. స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించలేరు. స్త్రీలు పురుషుల కంటే శారీరకంగా బలహీనులు. వాళ్ళు అన్ని పనులు చేయలేరు. కాబట్టి పురుషులు సంపాదన కోసం బయటకు వెళ్తే స్త్రీలు ఇంట్లో ఉండి వంట పనులు చేస్తూ ఇల్లు పిల్లల్ని చక్కబెట్టుకోవడం ఉత్తమం అంటూ పూర్వకాలం నుండి ఆడవారిని వంటింటికి పరిమితం చేసేశారు. సమాజం అత్యంత బలంగా చెప్పిన ఈ అభిప్రాయం చాలా కాలం కొనసాగింది. ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. కాలానుగుణంగా వచ్చిన మార్పుల్ని బట్టి ఆడవారి ఆలోచన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. వంటింటి నుండి బయటకు వచ్చి అంతరిక్షం వరకు ప్రయాణం సాగించారు. 1-2 కాదు, అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో పోటీ పడుతూ విజయడంకా బ్రోగిస్తున్నారు. విద్య, వ్యాపారం, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, రాజకీయాలు, పైలట్, బస్, కార్, ఆటో డ్రైవింగ్, స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్, ఇలా ఏ రంగం చూసినా ఆడవాళ్లు లేకుండా ఏదీ లేదు. స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణించలేరు అనేది తప్పు. వాళ్ళు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్నది నిజం. సమాజాన్ని మార్చడం మన వల్ల కాదు. సమాజంలో ఉన్న సమస్యలు, లోపాల గురించి చర్చ వచ్చినప్పుడు చాలామంది నోటి నుండి వచ్చే మాట, సమాజాన్ని మార్చడం ఒకరిద్దరి వల్ల అయ్యే పని కాదు, మనం ఏమీ చేయలేం, మార్పు కోరుకోవడం తప్ప మార్చడం మన వల్ల కాదు. ఇది కూడా ఒకరు ఇంకొకరి మీద రుద్దే తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే సమాజంలో ఏర్పడే గొప్ప గొప్ప ఆవిష్కరణలు, మార్పులు, ఉద్యమాలు, తిరుగుబాట్లు, వీటన్నిటికీ కూడా ఆలోచనలు మొదట కేవలం ఒకే ఒక్క వ్యక్తి మైండ్లో పుడతాయి. తర్వాత అవి మరి కొందరితో చర్చించబడి ఆ తర్వాత అనేక మందికి విస్తరించబడతాయి. కొన్ని ప్రయత్నాలు కొందరు ఒంటరిగానే సుదీర్ఘకాలం కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి సమాజంలో మార్పు కానీ అభివృద్ధి కానీ బలంగా కోరుకుంటే అది ఒక్కరి వల్ల కూడా సాధ్యమవుతుంది. అలాంటి వారికి జనాకర్షణ ఉంటే జనం కూడా తోడుగా వస్తారు, అండగా నిలబడతారు. పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు అన్ని అనుభవంతో చెబుతారు. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది వినకుండా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పనులు చేసుకుంటూ ఉంటారు. అవి అనుకున్నట్టు జరగకపోతే వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, లేకపోతే ఇలాగే జరుగుతాయి, వాళ్ళు అన్ని అనుభవంతో చెబుతారు అంటూ ఉంటారు. నిజమే, పెద్దవాళ్ళు అనుభవంతో పిల్లల మేలు కోరి చెబుతూ ఉంటారు, వినాలి. కానీ పెద్దలు చెప్పిన ప్రతిదీ వినాలనడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే కాలానుగుణంగా పాతతరం వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి ఆలోచించే విధానంలో కానీ, సమాజంలో మెలిగే విధానంలో కానీ ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. పెద్దవాళ్ళు వాటిని పట్టించుకోకుండా పాతతరం ఆలోచనల నుండి బయటకు రాకుండా తమ ఆలోచనల్ని పిల్లల మీద రుద్దుతూ అవే అనుసరించమంటూ ఉంటారు. తాము సాధించలేకపోయిన జీవితాన్ని పిల్లల రూపంలో చూడాలనుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎన్నో కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు చూసి ఉంటారు లేదా అనుభవించి ఉంటారు. వాటి నుండి పాఠాలు నేర్చుకుని చిన్నవాళ్లకు చెబుతూ ఉంటారు. ఇప్పటి పిల్లలు స్వతహాగా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. చిన్న వయసులోనే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పేది చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటున్నారు. కాబట్టి కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఖచ్చితంగా వినాలి. కొన్నిసార్లు చిన్నవాళ్ళ ఆలోచనలతోనే ముందుకు సాగాలి. ఎప్పుడు ఎవరి ఆలోచన సరైనదన్న దాని మీద పిల్లలకు అవగాహన ఉండాలి. డబ్బు బాగా సంపాదించాలంటే విదేశాలు వెళ్లాల్సిందే.
ఎవరైనా కష్టాల్లో ఉండి డబ్బుకు ఇబ్బంది పడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు కష్టాలు తీరాలంటే కొన్నాళ్ల పాటు విదేశాలకు వెళ్తే మంచిది, డబ్బు బాగా వస్తుంది అంటూ సలహాలిస్తూ ఉంటారు. డబ్బు బాగా సంపాదించాలంటే విదేశాలు వెళ్లడం మాత్రమే మార్గమని చెప్పడం తప్పుడు అభిప్రాయం. విదేశాలు వెళ్లి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నట్టే అప్పులు చేసుకుని గల్ఫ్ కంట్రీస్ వెళ్లి అక్కడ సరైన పనులు దొరక్క నానా హింసలకు గురై వెనక్కి తిరిగొచ్చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. మన దేశంలోనే ఉండి సరైన ప్లానింగ్ తో చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని పనిచేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ చేతి వృత్తి పనులు చేసుకుంటూ కాంట్రాక్టులు చేసుకుంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలివి, శ్రమ, కష్టపడే తత్వం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు స్వదేశంలోనే సంపాదించవచ్చు. అవి లేనప్పుడు విదేశాలు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కనుక డబ్బు బాగా సంపాదించడానికి విదేశాలు వెళ్లాలనడం తప్పు కాకపోయినా విదేశాలు మాత్రమే వెళ్లాలనడం తప్పు. సాయం చేద్దామన్న వాడి దగ్గర డబ్బుండదు, డబ్బున్నోడికి సాయం చేసే గుణం ఉండదు. కష్టాల్లో ఉన్న వాళ్ళను చూసినప్పుడు కొందరికి అయ్యో పాపం అనిపిస్తుంది. వెంటనే పక్క వాళ్లతో ఇలాంటి వాళ్లకు సాయం చేద్దామంటే దేవుడు మనకి డబ్బు ఇవ్వలేదు, డబ్బున్న వాళ్ళకేమో సాయం చేసే గుణం ఉండదు అంటూ మాటలతో జాలిపడిపోతూ ఉంటారు. సాయం చేయడానికి డబ్బే ఉండాలి అన్నది తప్పు. ఎదుటి వాళ్లకు సహాయం చేయాలన్న ఆలోచన ఉంటే ఈ ప్రపంచంలో కోటీశ్వర్ల దగ్గర నుండి కూలి పని చేసుకునే పేదవాడి వరకు ఎవరైనా చేయొచ్చు. సహాయం చేయడానికి డబ్బే ఉండనవసరం లేదు. సహాయం చేయాలన్న మనస్తత్వం ఉంటే చాలు, అనేక విధాలుగా చేయొచ్చు. కష్టాల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి మనకున్న పరిజ్ఞానంతో మంచి సలహాలు చెప్పొచ్చు. తమకున్న పరిచయాలతో ఎవరి ద్వారా అయినా సహాయం అందేలా చేయొచ్చు. ఎదుటి వాళ్ళు చేసుకోలేని ఏదైనా పనిని మనం చేయగలిగే సామర్థ్యం ఉంటే చేసి పెట్టవచ్చు. వీటి గురించే కొంతమంది డబ్బు సాయం చేయకపోయినా మాట సాయమో చేత సాయమో చెయ్యాలి అంటూ ఉంటారు. అందుచేత డబ్బుంటేనే సాయం చేయగలమనేది తప్పు. అలాగే డబ్బున్న వాళ్ళందరూ సహాయం చేయకపోయినా వివిధ రంగాల్లో ఉన్న అనేక మంది వ్యక్తులు పేదవాళ్ల కోసం, సహాయం కోరే వాళ్ల కోసం డబ్బుతో పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజం యువతపై రుద్దిన మరికొన్ని తప్పుడు అభిప్రాయాలను ఈ వీడియో 2వ భాగంలో చూద్దాం.